హలో అండి, నమస్తే. నేను మీ రాధా. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ పచ్చిమిర్చి బజ్జీ. ఇది మనము ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు మనము పచ్చిమిర్చిని తీసుకోవాలండి. ఇవి కొంచెం లావుగా ఉంటాయి. ఇప్పుడు వీటిని నైఫ్తో ఇట్లాగా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. మనకి విత్తనాలు ఏమన్నా మంటగా అనిపిస్తే విత్తనాలు తీసేసుకోవచ్చు. ఇట్లాగా మనము ఓన్లీ బజ్జీకి వాడే లావుగా ఉండే పచ్చిమిర్చిని తీసుకుంటే పచ్చిమిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. శనగపిండి, ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా వాము, సాల్ట్, 2 స్పూన్లు శనగపిండి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో శనగపిండి వేసుకోవాలి. ఇట్లాగా శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము శనగపిండిని కొంచెం ఉండలు అనేవి ఏమీ లేకుండా చేతితో బాగా కలుపుకోవాలి. ఇట్లాగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ వేసుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీనిని మరీ జావగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా దీనిని కలుపుకోవాలి. మనకి పచ్చిమిర్చి ఈ పిండిలో మునిగేలాగా మనము ఈ పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనకి పచ్చిమిర్చి బజ్జీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లాగా మనము పిండిని ఈ స్టేజ్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొంచెం వాము, సాల్ట్, శనగపిండి మిక్సీ పట్టుకున్నాం కదండి, దానిని ఇప్పుడు మనము ఇట్లాగా పచ్చిమిర్చి మధ్యలోకి ఘాటు పెట్టుకున్నాం కదా, దానిలోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగానే మనము మిగిలిన పచ్చిమిర్చి అన్నిట్లో కూడా స్టఫింగ్ని ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము ఈ పచ్చిమిర్చిలో స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే మనకి పచ్చిమిర్చి బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లాగా పచ్చిమిర్చి అన్నిట్లో స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచాలి. సో ఈ విధంగా మనము స్టఫింగ్ పెట్టి ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కలిపి ఉంచిన శనగపిండిలో ఈ పచ్చిమిర్చిని ముంచి మనము బజ్జీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము పచ్చిమిర్చికి కొంచెం పిండి ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ పట్టించుకోవచ్చండి, లేదా కొద్దిగా బజ్జీ అనేది మనకి సన్నగా రావాలనుకుంటే కొంచెం పిండి తక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంట మరీ ఎక్కువ హైలో పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని వీటిని 2 పక్కల గెంటితో తిప్పుతూ మరీ ఎర్రగా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. సో మనము ఇట్లానే వదిలేయకుండా వీటిని అటు ఇటు తిప్పుతూ ఇట్లాగా గోల్డ్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పచ్చిమిర్చి బజ్జీ ఈ కలర్లో వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగానే మనము మిగిలిన పచ్చిమిర్చి బజ్జీ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనము పచ్చిమిర్చికి పిండి కొంచెం ఎక్కువగా పట్టిస్తే బజ్జీ అనేది లావుగా వస్తుంది. పిండి కొద్దిగా లైట్గా మనం ప్రిపేర్ చేస్తే పచ్చిమిర్చి బజ్జీ అనేది సన్నగా వస్తుంది. ఇట్లాగా అన్నీ కూడా మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకే ఉంచుకోవాలి. ఎక్కువ ఎర్రగా వస్తే మనకి పచ్చిమిర్చి బజ్జీ అనేది అంత టేస్టీగా ఉండదు. సో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇట్లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనము వీటిని మధ్యలోకి సన్నగా కొంచెం ఘాటు పెట్టుకొని ఈ బజ్జీల్లోకి మనము స్టఫింగ్ కోసము ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను, కొంచెం కొత్తిమీర, పైన మనము నిమ్మరసం కూడా చల్లుకోవచ్చు. కావాలంటే దీంట్లో మనము కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ పచ్చిమిర్చి బజ్జీ రెడీ.
సో చల్లగా వర్షం పడేటప్పుడు ఇట్లాగా వేడిగా మిర్చి బజ్జీ తింటే కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది. సో మనం నిమ్మరసం కావాలంటే ఇట్లాగా పైన ఇట్లాగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు, లేదా ఇట్లాగా ఆనియన్తో అయినా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.